ప్రీ హోల్డ్ చేసిన 22A అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లన్నీ 3 నెలల పాటు నిలిపివేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి పేదల్ని బెదిరించి కబ్జాలకు పాల్పడి ఈ భూముల్ని లాగేసుకుంటున్నారంటూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో వాటన్నింటిపై పూర్తి పరిశీలన జరిపే వరకు రిజిస్ట్రేషన్లను ఆపేయాలని తీర్మానించింది. ఈ ఫిర్యాదుల పరిష్కారం కోసం రెవెన్యూ గ్రామ సభలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ భూముల బదలాయింపుల్లో జరిగిన మోసాలు, దోపిడీలు, కబ్జాలను గుర్తించి బాధ్యులను కఠినంగా శిక్షించేందుకు వీలుగా రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు జిల్లాలో పర్యటించాలని మంత్రివర్గం ఆదేశించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్ని సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విలేకరులకు వెల్లడించారు. వైకాపా హయాంలో 13 లక్షల ఎకరాల నిషేధిత జాబితాలో అసైన్డ్ భూముల్ని ఫ్రీ హోల్డ్ చేశారు. వాటన్నింటిపైన ఈ 3 నెలల్లో పరిశీలన చేపట్టి సమగ్ర నివేదిక సిద్ధం చేస్తాం. దాదాపు 25,000 ఎకరాల భూములు ఇప్పటికే రిజిస్ట్రేషన్లు చేసేశారు. వాటిపై ఫిర్యాదులు వస్తే విచారణ జరిపిస్తాం. తప్పు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. మంత్రివర్గ సమావేశం నిర్ణయాలివి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు వైజాగ్ నుండి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రాజు, చెప్పండి, ఫ్రీ హోల్డ్ చేసిన 22A అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లన్నీ కూడా 3 నెలల పాటు నిలిపివేయాలని చెప్పి రాష్ట్ర మంత్రివర్గం అయితే నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సీఎంని గత ప్రభుత్వంలో ఏదైతే 22A చూపించి దీని నేపథ్యంలోనే మొత్తం పూర్తి స్థాయిలో కూడా పేదల భూముల నుంచి పెత్తందారుల వరకు మొత్తం కూడా భూములన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గవర్నమెంట్ మొత్తం కూడా నిలుపుదల చేయడం. దీనికి సంబంధించినంత వరకు ఇప్పుడు అసలు ఏ విధంగా నిలుపుదల చేశారో దానికి సంబంధించిన వాస్తవాలు ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఒక ఆరా తీసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లో భాగంగానే ఈరోజు చూసుకునేటప్పటికీ 22Aలో ఉన్న భూములు మొత్తం కూడా 190,000 ఎకరాల వరకు కూడా గుర్తించిన సంగతి అనేది సంభవిస్తుంది. అయితే ఇన్ని లక్షల ఎకరాలకు సంబంధించి భూమిని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేశారో, అదేవిధంగా ఎందుకు నిలుపుదల చేశారు, అసలు దీన్ని వాస్తవంగా ఇప్పుడు గత ప్రభుత్వంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో సర్వే చేయడం జరిగింది. మొత్తం గ్రామ సర్వే నుంచి పంచాయతీ సర్వే వరకు మొత్తం చేశారు. సర్వేలు చేసిన తర్వాత దీన్ని పూర్తిగా అక్కడున్న గ్రామస్తులకు కానీ లేకపోతే అక్కడున్న వాలంటీర్లు కానీ ఎవరికి కూడా చెప్పకుండా కేవలం ప్రభుత్వం మాత్రమే తమ ఆధీనంలోకి తీసుకొని ఇవి సర్వే చేసిన మొత్తం కూడా దాన్ని గుప్పిట్లో పెట్టుకోవడం జరిగింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా భూముల దగ్గరికి వెళ్ళేటప్పటికి, అంటే వంశపారంపర్యంగా వస్తున్న స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చూసేటప్పటికి 22Aలో ఉన్నాయి. దానికోసం మేము ఎవరం కూడా దీన్ని సర్వే చేసినప్పటికి కూడా దీని అయితే రిజిస్ట్రేషన్ చేయలేమంటూ కూడా చెప్పిన దాఖలాలు చాలా కనిపిస్తూనే ఉన్నాయి. దీనికి సంబంధించినంత వరకే చాలా వరకు కూడా ఫిర్యాదులు అయిన తర్వాత దీని అసలు ఏం జరిగింది, అసలు ఎక్కడ ఏం తప్పుదం జరిగింది అనే దాని మీద సీఎం చంద్రబాబు అదేవిధంగా డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా దీని మీద ఆరా తీయడం జరిగింది. దీనికి సంబంధించి పంచాయతీరాజ్ శాఖ నుంచి మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఒక ఆధారాలు కావాలంటూ కూడా ఎంఆర్ఓలకు కానీ లేకపోతే స్థానికున్న ప్రజాప్రతినిధులకు అదేవిధంగా స్థానికంగా ఎవరైతే పంచాయతీకి సంబంధించిన అధికారులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా
తీసుకెళ్ళడం జరిగింది. అయితే దీనికి సంబంధించి గ్రామ సచివాలయం నుంచి ఏవైతే గతంలో స్వీకరించే ఫిర్యాదులు కావచ్చు, లేకపోతే ప్రస్తుతం ఇక్కడ గ్రామ సచివాలయానికి సంబంధించిన వచ్చిన సర్వే రిపోర్ట్లు కావచ్చు, వీటన్నిటిని కూడా కూలంకుశంగా చర్చించిన తర్వాత అసలు ఏం జరుగుతుందనే దాంట్లో ఒక ఆలోచన చేసినప్పటికీ 3,90,000 ఎకరాలకు సంబంధించినంత వరకు ఇప్పటి వరకు లావాదేవీలు పూర్తి స్థాయిలో నిలిచిపోయిన సంఘటన అయితే ఏపీలో వచ్చింది. అయితే దీంట్లో అసైన్డ్ భూములు కావచ్చు, ప్రభుత్వ ల్యాండ్స్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ ల్యాండ్స్తో పాటు ప్రైవేట్ ల్యాండ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా నిలిచిపోయాయి కనుక దీనికి సంబంధించి ఏం జరుగుతుందన్న దాని మీద ప్రభుత్వం పూర్తిగా ఆరా తీయడం అయితే మొదలుపెట్టింది. ఇప్పటి వరకు చూసుకునేటప్పటికీ ఏదైతే సజావుగా జాగిపోతున్న 90,000 ఎకరాలకు సంబంధించినంత వరకు కూడా ఇప్పటివరకు ప్రభుత్వం దానికి సంబంధించి ఎటువంటి ఆలోచన చేయలేదు. గత ప్రభుత్వానికి సంబంధించి నిలుపుదల చేయాలంటూ ఆలోచన చేస్తారు. ఇవన్నీ కూడా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు, కొంతమంది ఎవరైతే నేతలు ఉన్నారో వీళ్ళందరూ భూ కబ్జాలు, భూ హస్తాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ హస్తాల్లోకి ఏవైతే వెళ్ళి దానికి సంబంధించి ఇవన్నీ నిలుపుదల చేయాలంటూ కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో గత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతోనే మొత్తం అవన్నీ కూడా నిలుపుదల చేశారు. 22A అనే ఒక సాకును చూపించి మొత్తం అసైన్డ్ భూములతో పాటు ప్రభుత్వ స్థలాలతో పాటు మొత్తం ఏదైతే డీపామ్ ల్యాండ్స్ ఉన్నాయి వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో కూడా ఇటువంటి వాటిని కూడా రిజిస్ట్రేషన్ కానీ లేకపోతే మిగతా వ్యవహారాలు కానీ వెళ్లకుండా పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులందరూ కూడా వీళ్ళంతా కూడా నిలుపుదల చేయడానికి ప్రయత్నం చేస్తారని చెప్పుకోవచ్చు. అయితే దీని మీద సీరియస్ అయిన తర్వాత ఇప్పటికే చూసుకునేవచ్చు మున్సిపల్ ఏదైతే పరిధిలో ఉన్నవి కావచ్చు, గ్రామ సచివాలయ పరిధిలో ఉన్నవి కావచ్చు, మొత్తం పూర్తి స్థాయిలో వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో మళ్ళీ రీసర్వే చేయాలి. ఈ భూములన్నీ కూడా ఎవరివి, అసలు ఎందుకు ప్రభుత్వం ఇంతవరకు తీసుకురావడానికి కారణం ఏంటి? ఎందుకంటే గత ప్రభుత్వం కేవలం అక్కడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు లేకపోతే నేతలకు నాయకులకు మాత్రమే కేవలం వాళ్ళంతా కూడా స్వకార్యం కోసం స్వామి కార్యం కోసం మాత్రం చేశారు తప్పితే ఇటువంటి ఇది చేయకూడదు. ఇవన్నీ కూడా 22Aలో ఉందంటే అది పూర్వపరాలు పరిశీలించాలి. అసలు ఎవరి దగ్గర నుంచి వచ్చింది, తాతల తండ్రులవా లేకపోతే దాని తర్వాత వచ్చిన ఆస్తులు ఎటువంటి జరుగుతుందనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక అధ్యయనం చేసి దాన్ని 22Aలో పెట్టాలి. కానీ అదేమీ లేకుండా చిన్న లిటికేషన్ ఉంటే చాలు వాటన్నిటి కూడా 22Aలో పెట్టడం జరిగింది. కానీ అటువంటి పరిస్థితి లేకుండా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ఈసారి అయితే ఈ ల్యాండ్స్ అన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో కూడా ఎవరి హక్కు ఉంటుందో వాళ్ళకి ఇవ్వాలంటూ కూడా కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కనుక దీని మీద పూర్తి స్థాయిలో సర్వే కూడా జరుగుతుందని మాత్రం మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నెల్లూరు నుండి నరేష్ అందిస్తారు లైవ్ ద్వారా. నరేష్, చెప్పండి. రైట్, మొత్తానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో డాట్ ల్యాండ్స్ ఏదైతే 22A కింద ఉన్నటువంటి భూములను ఫ్రీ హోల్డ్ రూపంలో దాదాపు కూడా లక్షలాది ఎకరాలను కూడా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు కూడా గత ప్రభుత్వంలో అనుమతి ఇవ్వడం జరిగింది. ఆ అనుమతించినటువంటి హయాంలో దాదాపు కూడా లక్షల ఎకరాలు కూడా ఇటు ఎవరైతే పేదలు అదేవిధంగా అనేక మంది ప్రజల నుంచి భయభ్రాంతులు గురి చేసి వాళ్ళ వద్ద ఉన్నటువంటి అసైన్మెంట్ భూములన్నింటినీ కూడా ఇటు వైసీపీ నేతలు కనుసైగుల్లోకి తెచ్చుకున్న తర్వాత ఫ్రీ హోల్డ్ ఇచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ప్రస్తుతం అదే అంశం సంబంధించి 22A కింద ఉన్నటువంటి భూములు ఏదైతే ఉన్నాయో ఫ్రీ హోల్డ్ కింద ఉన్నటువంటి లక్షలాది ఎకరాలన్నింటినీ కూడా ప్రస్తుతం రిజిస్ట్రేషన్ అన్నింటిని కూడా బంద్ చేయాలంటూ కూడా టీడీపీకి సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇదే అంశంపై నిన్న బుధవారం జరిగినటువంటి రాష్ట్ర కేబినెట్కు సంబంధించినటువంటి మీటింగ్లో 22A కింద వచ్చేటువంటి భూములు ఏదైతే ఉన్నాయో ఆ రిజిస్ట్రేషన్కు సంబంధించి వాటన్నిటిని బంద్ చేయండి. దాదాపు కూడా లక్షలాది ఎకరాలు వైఎస్ఆర్సీపీ నేతలే ఇటు పేదలకు సంబంధించినటువంటి భూములను కూడా అసైన్ భూములను వెంటనే వాటన్నిటిని కూడా వాళ్ళు కనుసైగలో లాక్కొని వాటిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంటే ఒకసారి దీని గురించి మనం చర్చించుకుందాం. 22A కింద ఉన్నటువంటి భూములు ఏదైతే గతంలో అసైన్మెంట్కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 36 లక్షల ఎకరాలు కూడా భూములు ఉన్నాయి. దాదాపు కూడా వైసీపీ ప్రభుత్వంలో 13 లక్షల ఎకరాల వరకు కూడా ఈ భూములు అన్నింటినీ కూడా 20 సంవత్సరాలకు లోబడి నిబంధనల ప్రకారం ఫ్రీ హోల్డ్ సిస్టమ్ ప్రకారం వీటన్నిటిని కూడా డాట్ ల్యాండ్స్ నుంచి 22A కింద ఫ్రీ హోల్డ్ రూపంలో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు కూడా సదుపాయం ఏర్పాటు చేసుకున్నారు. సో 22A కింద రిజిస్ట్రేషన్లు కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి రిజిస్ట్రేషన్లు వస్తున్నాయనే యొక్క ఆనందంలో ప్రజలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ ఈ యొక్క 22A కింద ఫ్రీ హోల్డ్ తీసుకొచ్చేటువంటి పరిస్థితి ముందుగానే గ్రహించినటువంటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇటు అనేక మంది ఎవరైతే ఎస్టీ ఎస్సీకి సంబంధించి అదేవిధంగా ప్రజల వద్ద అనేక దాదాపు వందల ఎకరాలు కూడా వేల ఎకరాలు లక్షల ఎకరాలని వాళ్ళ ఆధీనంలో తీసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి బంధువర్గ సంబంధించినటువంటి కొంతమంది పేర్ల రూపంలో
రూపంలో అనేక ఎకరాలను కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇప్పటికే దాని మీద గడిచినటువంటి 2 నెలల్లో ప్రభుత్వం కూటమి వచ్చిన తర్వాత ప్రజా సమస్యల ఏదైతే ఇప్పటికే జిల్లాల వారీగా రివ్యూ జరుగుతుంది. ఇప్పటికే గ్రామ స్థాయిలో కూడా ఒక రివ్యూలు జరుగుతున్నటువంటి తరుణంలో ప్రజలు పూర్తి స్థాయిలో కూడా ఒక అర్జీల రూపంలో ఎమ్మెల్యేలకు మంత్రులకు ఇస్తున్నటువంటి పరిధిలో దాదాపు కూడా జిల్లాల నుంచి గ్రామ స్థాయి నుంచి వచ్చినటువంటి ప్రజలు ఒకవైపు చంద్రబాబు నాయుడుని కలుస్తున్నారు, మా భూమిని లాక్కున్నారు, దౌర్జన్యంగా లాక్కున్నారు, రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు, వీటన్నిటి మీద వెంటనే మా భూములు మాకు ఇవ్వాలంటూ కూడా వాళ్ళు కోరగా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. 20TA కింద ఉన్నటువంటి ఫ్రీ హోల్డ్ భూములు దాదాపు కూడా లక్షల ఎకరాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా ప్రస్తుతం రిజిస్ట్రేషన్ అన్నింటిని కూడా ఆపివేయడం జరిగింది. గత ప్రభుత్వంలో చేసినటువంటి అవకతవకలు పునరాలోచన చేసుకొని ప్రజలకు ఏదైతే భూమి ఉందో ఆ భూములు వెంటనే కూడా వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి ఏదైతే పునరాలోచన ముందుకు తీసుకెళ్లాలంటూ కూడా రాష్ట్ర కేబినెట్ అయితే ఒక ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు నెల్లూరు నుండి తిరుపతి నుండి మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు, చెప్పండి, ప్రీ హోల్డ్ చేసిన 22A అసైన్డ్ భూములైతే ఆ రిజిస్ట్రేషన్లన్నీ కూడా 3 నెలల పాటు కూడా నిలిపివేయాలని రాష్ట్ర మంత్రివర్గం అయితే నిర్ణయించింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? గాయత్రి, ఏదైతే 22A కింద తిరుపతి కానీ లేదంటే చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్ద ఎత్తున భూములు, ప్రభుత్వ భూములు, అలాగే మఠాలకు సంబంధించి కానీ లేదంటే దేవాదాయ శాఖకు సంబంధించి కానీ ఇనాం భూములు కానీ పెద్ద ఎత్తున ఉన్న పరిస్థితుల్లో 1997లో అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ భూముల 22A కింద జమ చేయడం జరిగింది. ప్రభుత్వ భూములు వీటిని ఎవరు ఆక్రమించినా కానీ వీటికి సంబంధించిన రికార్డులు ఏవి కానీ మార్చేదానికి అవకాశం లేకుండా అప్పట్లో చంద్రబాబు నాయుడు కూడా ఒక పటిష్టమైన చట్టం తీసుకురావడం జరిగింది. చెరువులు కానీ భూములు కానీ ఏవి ఆక్రమణ జరగకుండా వాటిని కాపాడుకోవాలి, భవిష్యత్ అవసరాలకి భవిష్యత్ తరాల కోసం ఇవి పనిచేయాలని చెప్పిన ఒక మంచి లక్ష్యంతో వీటిని కాపాడుకోవడం కోసం అప్పుడు చంద్రబాబు నాయుడు చేయడం జరిగింది. అయితే గత ప్రభుత్వం మాత్రం ఏదైతే 22A కింద ఉన్న భూములు కానీ లేదంటే 20 సంవత్సరాలు దాటిన తర్వాత ఏదైతే డీకేటీ పట్టాలు ఉంటే వాటిని అమ్ముకోవడానికి అవకాశం ఇచ్చే వాటిని కూడా తారుమారు చేస్తూ కేవలం 2 సంవత్సరాలు డీకేటీ పట్టా ఉన్నవి కూడా అమ్ముకోవడానికి అవకాశం కల్పిస్తూ జీవో నెంబర్ 796 తీసుకొచ్చిన తర్వాత ఈ భూములకు సంబంధించిన రికార్డులు పూర్తిగా తారుమారయ్యాయని చెప్పాలి. ఎందుకంటే వైసీపీ నాయకులు ఇందుకు సంబంధించిన భూముల రికార్డులన్నింటినీ పూర్తి స్థాయిలో మార్చివేస్తూ ఎవరైతే సాగుదారుడు హక్కుదారుడు ఉన్నారో వాళ్ళని ప్రలోభపెట్టి భయపెట్టి వాళ్ళ దగ్గర నుంచి భూములు కొనుగోలు చేసిన నాయకులు ఆ తర్వాత వాటిని వేరు పేర్లతోటి వేరు వ్యక్తులకి వాటిని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ప్రధానంగా మదనపల్లికి సంబంధించిన భూములకు సంబంధించి అయితే మదనపల్లిలో ఉన్న భూమికి సంబంధించిన యజమాని ఒకరైతే ఆ భూములకు సంతకాలను ఫోర్జరీ చేసి వాటిని పులివెందల్లోను, కడపలోను, అలాగే రాజంపేట, చిత్తూరు, కుప్పం ఇలాంటి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో కూడా వాటిని ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసి ఆ తర్వాత వాటిని మళ్ళీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అమ్మినట్టు పోలీసు అధికారులు ఇప్పటికే గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించిన ఈ మొత్తం వ్యవహారాల్లో పెద్దిరెడ్డి ముఖ్య అనుచరుడిగా ఉన్నటువంటి రైస్ మిల్ మాధవ్ రెడ్డి కీలకంగా ఉన్నాడని చెప్పని అలాగే వివిధ రాజకీయ పక్షాలతో పాటు పోలీసు అధికారులు కూడా భావిస్తూ అతని మీద నోటీస్ జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం పరారీలో ఉన్న అతనికి సంబంధించి కూడా ఇప్పటికి కూడా వెతుకులాడైతే జరుగుతుంది. కాకపోతే ప్రస్తుతం ఏదైతే ప్రభుత్వం 22A నిషేధిత జాబితాలో విధించిందో ఇప్పటికి దీనికి సంబంధించి ఏదైతే భూములు కొనుగోలు చేస్తారో రాజకీయ నాయకుల దగ్గర నుంచి వాళ్ళకి సంబంధించి భూములు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇప్పటికే కొంత ఆందోళన అయితే వ్యక్తం అవుతూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. తాము ఎందుకు కొన్నాము ఇవి పూర్తి స్థాయిలో మేము ఎందుకు పరిశీలన చేసుకోకుండా కొనుక్కున్నామని చెప్పిన ఆవేదన వ్యక్తం చేసే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతోంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ.